శ్రీకృష్ణుడు బోధించిన సంతోషంగా ఉండటం ఎలా? జీవిత రహస్యాలు. నమస్కారం. తెలుగు గాడ్స్ గ్లిట్స్ ఛానల్కి స్వాగతం. మనందరికీ ఒక ప్రశ్న తరచుగా వస్తూ ఉంటుంది. ఎల్లప్పుడూ సంతోషంగా ఎలా ఉండాలి? చాలా మంది సంతోషంగా ఉండమని చెబుతారు. కానీ ఆ సంతోషాన్ని ఎలా చేరుకోవాలో మాత్రం చెప్పరు. నిజమైన సంతోషం అంటే కేవలం పైపై నవ్వులేనా? లేక మనసు లోపల నుండి, ఎటువంటి కారణం, షరతులు లేకుండా వచ్చే ఆ ప్రశాంతతేనా? ఎప్పుడైనా మీరు ఒంటరిగా కూర్చుని మీ మనసుతో మాట్లాడారా? నేను ఎందుకు అస్థిరంగా ఉన్నాను? నాలో ఈ భయం ఎందుకు? అని ప్రశ్నించుకున్నారా? అన్నీ ఉన్నా కూడా ఏదో తక్కువగా ఉన్నట్లు ఎందుకు అనిపిస్తుంది? మనం తరచుగా ఇతరులను, పరిస్థితులను, విధిని, కాలాన్ని నిందిస్తుంటాం. కాని మీ ఆలోచనలను మీరు ఎప్పుడైనా గమనించారా? ఎందుకంటే శ్రీకృష్ణుడు చెబుతాడు, మీ ఆలోచనలు మారిన రోజు మీ ప్రపంచం మొత్తం మారిపోతుంది. మరి మన ఆలోచనలను ఎలా శుద్ధి చేసుకోవాలి? ఆ నిజమైన సంతోషం వైపు అడుగులు ఎలా వేయాలి? ఈరోజు మనం శ్రీకృష్ణుడు బోధించిన అత్యంత లోతైన జీవిత రహస్యాలు, మరియు ఎప్పుడూ సంతోషంగా ఉండటానికి ఆయన ఇచ్చిన అద్భుతమైన మార్గాల గురించి వివరంగా తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు చెబుతాడు, ఎల్లప్పుడూ సంతోషంగా ఎలా ఉండాలి? సంతోషం అంటే కేవలం నవ్వడం కాదు, కారణం లేకుండా, షరతు లేకుండా మనసులో కలిగే శాంతి. ఎప్పుడైనా ఒంటరిగా కూర్చుని మీ మనసుతో మాట్లాడారా? ఎందుకు భయం, అస్థిరత ఉన్నాయని ప్రశ్నించారా? అన్ని ఉన్నా ఏదో తక్కువగా ఉన్నట్లు ఎందుకు అనిపిస్తుంది? మనం ఇతరులను, పరిస్థితులను నిందిస్తాం కాని మన ఆలోచనలను గమనించం. ఎందుకంటే మన ఆలోచనలు మారిన రోజు మన ప్రపంచం మొత్తం మారిపోతుంది. మనసును శుద్ధి చేయడం ఒక్కరోజు పని కాదు, అది ప్రతిరోజు జరిగే యుద్ధం. ప్రతి ఉదయం మీరు మిమ్మల్ని మీరే గెలవాలి, లేకపోతే భయాలు, సోమరితనం, ప్రతికూల ఆలోచనల చేతిలో ఓడిపోతారు. మంచి ఆలోచనలు మార్కెట్లో దొరకవు, అవి పుస్తకాలు చదవడం వల్లనో, ఇతరుల మాటలు వినడం వల్లనో రావు. ఆలోచనలు నాటబడవు, అవి జీవించబడతాయి. మీరు మీ జీవితాన్ని సంతోషంగా, సరళంగా గడపడం నేర్చుకుంటే, మీ మనసులోని ఆలోచనలు కూడా అందంగా మారతాయి. ఉదయం త్వరగా లేవడం, మీతో మీరు మాట్లాడుకోవడం, ప్రకృతిని ఆస్వాదించడం ఇవన్నీ మీ మనసును పరిశుద్ధం చేస్తాయి. అసలు బాధలు అక్కడే ఎక్కువ బాధిస్తాయి. అక్కడ మనం వాటిని ఎక్కువగా జాగ్రత్తగా ఉంచుతాం. దుఃఖకరమైన విషయానికి ఏంటంటే, మనం ఎప్పుడూ అదే వ్యక్తుల నుండి ఆశిస్తాం, వారు మనకు నిరాశ తప్ప ఏమీ ఇవ్వలేదు. ఇప్పుడు ఆగపోయే సమయం కాదు, నేర్చుకునే సమయం. ప్రతి ఒక్కరి మాటలను నమ్మకండి, అందరినీ గమనించండి, కానీ నమ్మకం మీపైనే ఉంచండి. ఎందుకంటే ఈ జనసముద్రంలో మీరు మీతో మీరు కళ్ళు కలిపిన రోజు మీరు అజేయులు అవుతారు. ప్రపంచం స్వార్థపరమని అంటారు, కానీ ఎవరు తాను స్వార్థపరుడనని చెప్పరు. మనం ఇతరులపై వేలు ఎత్తుతాం, కానీ ప్రతి వేలు ఎత్తినప్పుడు 3 వేళ్లు మన వైపే చూస్తాయని గుర్తించం. నిందించడం సులభం కానీ ఒప్పుకోవడం కష్టం. అక్కడి నుండే మార్పు మొదలవుతుంది. భగవంతుడి ప్రేమకు, మన ప్రేమకు తేడాను వివరిస్తూ శ్రీకృష్ణుడు ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే పక్షులు తన ప్రేమ అని, పంజరంలో బంధించబడిన పక్షులు మన ప్రేమ అని చెబుతాడు. ప్రేమ స్వార్థంతో కూడినప్పుడు అది పంజరం అవుతుంది, సమర్పణలో మునిగినప్పుడు అది ఆకాశం అవుతుంది. సంబంధాల లోతును కొలవాలంటే ఎన్నిసార్లు సారీ లేదా థాంక్యూ చెప్పే ధైర్యం ఉందో చూడండి. నిజమైన సంబంధాలు అహంకారం లేని చోట, భావనలు నిలిచిన చోట మాత్రమే ఉంటాయి. మిమ్మల్ని ఎవరైనా గుర్తు చేసుకునేలా మీ జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకోండి. సత్యం మాట్లాడేవాడు, నీతి మార్గంలో నడిచేవాడు ప్రపంచానికి చురకలు వేస్తాడు. ఎందుకంటే సత్యం సౌకర్యవంతం కాదు కానీ అవసరం. మీ ఉద్దేశాలు పవిత్రంగా ఉంటే, కోపాలు, నిరాశలు ఎన్ని వచ్చినా భయపడకండి. సత్యమైన మార్గంలో సహచరులు తక్కువ కానీ లక్ష్యం గొప్పగా ఉంటుంది. ఎవరి ముందు వంగకండి, ఎవరు మిమ్మల్ని ఆదరిస్తారని ఆశించకండి. ప్రేమ, గౌరవం బిచ్చంలో రావు, అవి స్వాభిమానంతో పుడతాయి. ఎవరికైనా మీ ఉనికి భారంగా అనిపిస్తే వాళ్లను వదిలేయండి. బరువు కావడం కంటే జ్ఞాపకం అవ్వడం మేలు. మనసు గట్టిగా ఉంచుకోండి కానీ గర్వంలో కాదు. దయగలవారై ఉండండి కానీ బలహీనులు కాకండి. వినయంగా ఉండండి కానీ బీరులై కాకండి. మీ వ్యక్తిత్వం మొత్తం మీ స్వభావం, ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. భీష్మ పితామహుడు లాంటివారు కూడా తమ కర్మఫలం నుండి తప్పించుకోలేకపోయినప్పుడు మనం ఏ భ్రమలో ఉండకూడదు. పాపాలు కర్మతో తొలగుతాయి, నీటితో కాదు. పుణ్యం ఆలోచనలతో పుడుతుంది, ఆడంబరంతో కాదు.
ప్రార్థనలో మీరు భగవంతుడితో మాట్లాడతారు, ధ్యానంలో భగవంతుడు మీతో మాట్లాడతాడు. కానీ మన మొబైల్ స్క్రీన్లలో, ఆడంబర జీవితంలో మునిగిపోయాం. నిజంగా బతుకుతున్నామా లేక కేవలం ఊపిరి పీల్చుకుంటున్నామా అని ప్రశ్నించుకోవాలి. కష్టాల బాటలో కాలిన మనిషి బూడిద కాదు, బంగారం అవుతాడు. గొప్పవాడవడానికి గొప్పగా పుట్టాల్సిన అవసరం లేదు, కానీ గొప్పగా మారాలంటే మొదలు పెట్టాలి. సమస్యలు గుమ్మం తట్టకుండా వస్తాయి, కానీ అవి అనవసరం కాదు. ప్రతి సమస్య మీకు ఏదో నేర్పడానికి వస్తుంది. ఆలోచనలోనే తేడా ఉంటుంది. ఒకడు సమస్యలో అవకాశం చూస్తాడు, మరొకడు అవకాశంలో సమస్యను వెతుకుతాడు. మీ ఆలోచన మీ విధి. కొన్ని విషయాలు అడగక్కర్లేదు, వాటి దగ్గరకు వెళ్ళాలి. భగవంతుడి దగ్గరకు వెళ్ళండి, సాన్నిహిత్యం పెంచుకోండి. అప్పుడు ఏమి అడగాల్సిన పని లేదు. దోకా ఇవ్వబడదు, చూపించబడుతుంది. అతి పెద్ద దోకా అప్పుడు జరుగుతుంది ఎవరైనా అమాయకత్వం నటిస్తారు. మీరు నష్టపోతే రేపు లాభం కూడా వస్తుంది. మీరు ఈరోజు మోసపోతే రేపు లెక్క తీర్చబడుతుంది. శ్రీకృష్ణుడు చెబుతాడు, మీ అసలైన యుద్ధం ముసుగు వేసుకుని మోసం చేసే వాళ్లతో జరుగుతుంది. ప్రేమను, నమ్మకాన్ని ఎన్నటికీ విచ్ఛిన్నం చేయకండి. నిజమైన సంబంధం ఉన్నవాడు మాత్రమే బాధలో కన్నీళ్లు కారుస్తాడు. స్వార్థపు సంబంధాలు ఉన్నవాళ్ల కళ్లలో సిగ్గు ఉండదు. ఈ రోజుల్లో ప్రజలు తక్కువ అర్థం చేసుకుంటారు, ఎక్కువ బోధిస్తారు. అందుకే సంబంధాలు చిక్కుకుపోతాయి. ఇతరుల తప్పులను వెతుకుతూ ఉంటే మీ జీవిత దిశను మార్చలేరు. మీకు వ్యతిరేకంగా వచ్చే మాటలను నిశ్శబ్దంగా వినడం నేర్చుకోండి. జవాబు ఇవ్వడం కంటే కాలాన్ని మాట్లాడనివ్వడం మేలు. సహనం, ఓర్పు బలహీనత కాదు, అది అదృశ్య శక్తి. అది ధ్వంసం చేయదు, నిర్మిస్తుంది. ఈ జనసముద్రంలో మీ ఆరోగ్యం గురించి అడిగే వ్యక్తి దొరికితే అది రత్నం దొరికినట్లే. పుకార్లు గాలిలా ఉంటాయి, కానీ సత్యాన్ని వెతకాలి. మనిషి వింతగా ఉంటాడు. అడుక్కునేటప్పుడు బికారి అవుతాడు, ఇచ్చేటప్పుడు దాత అవుతాడు. ఇతరులకు బాధ ఇచ్చి పొందిన సుఖం సుఖం కాదు, అది బరువు. కాలం ఏమీ మరచిపోదు, అది ప్రతి బాకీని తీరుస్తుంది. ప్రజలు ఇంత తెలివి ఎక్కడ నేర్చుకుంటారు? సహవాసం చేస్తారు, ఈర్ష్య చేస్తారు, సంబంధాలు నిభాయిస్తారు, శత్రుత్వం చేస్తారు. జీవితం ఒక రంగస్థలంలా మారిపోయింది. అందరూ నటులు. కాలం, పరిస్థితులు ఎవరికీ సొంతం కావు. ఈ రోజు కింద ఉన్నవాడు రేపు పైకి వస్తాడు. జీవితంలో రెండే నిజమైన సహచరులు, కర్మ, పరమాత్మ. మిగతా అందరూ ఇక్కడే మిగిలిపోతారు, ఇక్కడే విడిపోతారు. మీ సొంతం కాని దానిపై హక్కు వాదించకండి. మిమ్మల్ని అర్థం చేసుకోలేని వాడికి మీ బాధను చెప్పకండి. మనసులో దుర్మార్గం, గుండెలో పాపం ఉన్నంతవరకు జపాలు వ్యర్థం. అన్యాయంపై నిశ్శబ్దంగా ఉన్నవాడు చరిత్రలో ఎప్పుడూ పశ్చాత్తాపం చెందుతాడు. కోపం ఎంత సున్నితంగా కత్తెరించినా కన్నీళ్లు ఆగవు. జీవితం మిఠాయితో మొదలై కీర్తో ముగుస్తుంది. కానీ విడ్డూరం ఏంటంటే ఈ రెండు సందర్భాల్లో మనిషి వాటిని తినలేడు. జీవితంలో బలవంతుడు వాడే అని సహించి కూడా నవ్వగలిగేవాడు, విరిగినా జోడించబడేవాడు, ఓడినా ఆశను వదలనివాడు. అతని బలం గొంతులో కాదు ఆత్మలోతుల్లో ఉంటుంది. దయగా ఉండడం అంటే బలహీనంగా ఉండడం కాదు. సహనం ఉన్నవాడు అవమానాన్ని కూడా గౌరవంలా స్వీకరిస్తాడు. వినయం అంటే భీరుత్వం కాదు. ఈ ప్రపంచంలో అంతా తర్కంతో జరగదు. కొన్నిసార్లు నిశ్శబ్దంగా ఉండడం కూడా ధైర్యమే. మీ కర్మలు మాట్లాడినప్పుడు పదాలు అవసరం లేదు. జీవితంలో అతిపెద్ద అవగాహన ఏంటంటే అన్ని సంబంధాలు నిజమైనవి కావు. ప్రతి చిరునవ్వు వెనుక భావన ఉండదు. ఈ రోజుల్లో ఆడంబరం అనేది అతిపెద్ద వ్యాధి. మనిషి విలువ అతని హోదాతో కొలవబడుతుంది. మనుషులు ముఖాల కంటే ముసుగులు ఎక్కువగా ధరిస్తారు. కొన్నిసార్లు అతి ప్రమాదకరమైన విషం అతి తీపి మాటల్లో దాగి ఉంటుంది. సంబంధాలు చూపించబడేవి కావు, నిలబెట్టబడతాయి. ఈ రోజుల్లో ప్రజలు సంబంధాల్లో విశ్వాసం కాదు సౌకర్యం వెతుకుతారు. మీ బాధను అందరితో పంచుకోకండి. ఈ ప్రపంచంలో తమాషా చూసేవాళ్లే ఎక్కువ, మలము వేసేవాళ్లు తక్కువ. కాలం సమాధానం ఇస్తుంది. మీరు మీపై నమ్మకం ఉంచండి. మీరు మీ గొంతు అయిన రోజు ప్రపంచం నిశ్శబ్దం అవుతుంది. జీవితం ప్రతిరోజు కొత్త పరీక్ష. ప్రతి తుఫాను విధ్వంసం తీసుకురాదు, కొన్ని బాటలను సరిచేయడానికి వస్తాయి. మనం చెప్పని ఎన్నో మాటలను గుండెలో దాచుకొని వెళ్తాం. శ్రీకృష్ణుడు చెబుతాడు, ప్రపంచాన్ని సంతోషంగా ఉంచడం అతి కష్టమైన పని. ఎంత ప్రయత్నించినా ప్రజలు లోపాలను వెతుకుతారు. ప్రతి ఉదయం ఒక దీపం వెలిగినప్పుడు చీకటి పారిపోతుంది. అలాగే మీలోని జ్ఞాన జ్యోతిని వెలిగిస్తే నిరాశలు ఒక్క క్షణంలో ఓడిపోతాయి. ఆదతలు సంస్కారాలే మీ నిజమైన గుర్తింపు.
నిజమైన మనిషి వాడే కష్టంలో నిలబడేవాడు. ఒక గుడిసెను చూసి సంబంధాలను విడిచిపెట్టకండి, ఎందుకంటే ఆ మట్టి గోడలే కొన్నిసార్లు అతిగట్టి ఆధారం అవుతాయి. చేతిరేఖలు మీ చేతిలో ఉన్నా, మీ నియంత్రణలో ఉండవు. సంబంధాలు ఇప్పుడు ఉద్యోగాల్లా మారాయి. మంచి ఆఫర్ దొరికితే అంతా మారిపోతుంది. సహనంతో ఎదురు చూడగలిగిన వాడికి అతను గుండెతో కోరుకున్న ప్రతి దానం చేరుతుంది. సహనం, నిశ్శబ్దం రెండు అతి గొప్ప ఆయుధాలు. ఈ జీవన యాత్రలో రెండే నిజమైన సహచరులు: సహనం, పరీక్ష. మీరు ఇతరుల ముందు మిమ్మల్ని మీరు నిరూపించుకోవాల్సి వస్తే అక్కడ మీ విలువ లేదని అర్థం. నిన్ను గౌరవించని వాళ్ల మధ్య ఉండి విరిగిపోవడం కంటే ఒంటరితనం అతి గొప్ప వరం. కాలం అన్ని గాయాలను మానుస్తుందని అంటారు, కానీ నిజంగా మనం గాయాలతో జీవించడం నేర్చుకుంటాం. అదే మనిషి యొక్క అతి గొప్ప బలం. ఈ కలియుగంలో స్వార్థం లేని సంబంధాలు నిలబడవు. మీరు ముందుకు వెళ్తే మిమ్మల్ని కూల్చేవాళ్లు కలుస్తారు, కానీ గట్టిగా నిలబడండి. చంద్రుడు కూడా కాలగ్రహణం నుండి దాటుతాడు, కానీ మళ్లీ ప్రకాశిస్తాడు. అందుకే ఆరోపణలకు భయపడకండి. ఆగకండి, వంగకండి, అలసిపోకండి. ఎవరైనా మీకు రోజు బాధ ఇస్తుంటే వాళ్లపై ఆశలు పెట్టుకోవడం ఆత్మపై దాడి చేయడం లాంటిది. జీవితంలో అతి గొప్ప ధైర్యం ఏంటంటే మీరు గుండెతో ప్రేమించిన వ్యక్తి నుండి దూరం కాగలగడం. గుండె ఇంకా చెబుతోంది, ప్రజలు మారరు, కేవలం తమ స్వార్థం తీరిన తర్వాత నిజమైన ముఖం చూపిస్తారు. కొన్నిసార్లు ఈ ప్రపంచంలో అర్థం చేసుకునేవాడు కాదు, పరీక్షించేవాడు మాత్రమే మిగులాడని అనిపిస్తుంది. ఈ రోజుల్లో సంబంధాలు చేతులు పట్టుకోవడం ద్వారా కాదు, కష్ట సమయంలో సహకరించడం ద్వారా అందంగా మారతాయి. నమ్మకం విరిగినప్పుడు జీవితంలో అతి కఠినమైన సత్యం ఏంటంటే మీరు అన్నిటికీ అతన్ని అర్థం చేసుకున్నాను అనుకున్నారు, కానీ అతను మిమ్మల్ని అసలు అర్థం చేసుకోలేదు. ఇప్పుడు ఎదుటివాడు ఏమనుకుంటాడు అనేది ముఖ్యం కాదు, మీ మనసు, మీ నిశ్శబ్దాన్ని అర్థం చేసుకుని వాడు మీ జీవితంలో ఉండడానికి అర్హుడు కాదు. డబ్బు ఉంటే అందరూ నమ్మకంగా కనిపిస్తారు, లేకపోతే కాలమే చెబుతుంది ఎవరు మీవాళ్లు, ఎవరు ముసుగులో దాగిన ముఖాలు. ప్రపంచం మిమ్మల్ని కూల్చడానికి సిద్ధమవుతున్నప్పుడు మిమ్మల్ని మీరు లేవనెత్తుకోవడం నేర్చుకోవాలి. జీవితం ప్రతిరోజు ఏదో ఒకటి నేర్పిస్తుంది. కొన్నిసార్లు అప్పుల గుర్తింపు, కొన్నిసార్లు అన్యుల నీతి. అత్యధిక ఆశలు పెట్టుకున్న వాళ్లే అత్యధికంగా విరిగిపోతారు. మీరు ఆలోచిస్తూ ఉంటారు, నా సహనమే నా అతి పెద్ద తప్ప అని. కానీ గుర్తుంచుకోండి, సహనంతో ఎదురు చూసేవాడికి ప్రతిదానం ఏదో ఒక రూపంలో తిరిగి వస్తుంది. వయసు అప్పులు లేకుండా గడిచిపోతుంది, జీవితం అప్పులతో కూడా కత్తిరించబడుతుంది. డబ్బుపై గర్వం చేయకండి. ఎవరి గుండెనైనా బాధపెట్టి సంపాదించిన రోజు మీ తిజోరి నిండవచ్చు, కానీ ఆత్మ ఖాళీ అవుతుంది. కాలం అన్ని గాయాలను మానుస్తుందని అంటారు, కానీ నిజంగా మనం గాయాలతో జీవించడం నేర్చుకుంటాం. ఈ కలియుగంలో స్వార్థం లేని సంబంధాలు నిలబడవు, ఎక్కువ ఇచ్చేవాడే ఎక్కువగా మోసపోతాడు. మీరు ముందుకు వెళ్తే మిమ్మల్ని కూల్చేవాళ్లు కలుస్తారు, కానీ గట్టిగా నిలబడండి. స్వార్థయుగంలో భావనలు బరువు అయినప్పుడు నిశ్శబ్దంగా ఉండడమే తెలివి. జీవితంలో అతి గొప్ప ధైర్యం ఏంటంటే మీరు గుండెతో ప్రేమించిన వ్యక్తి నుండి దూరం కాగలగడం. జీవితం ఒక కాగితం లాంటిది, దానిపై రాసిన ప్రతి మాటని కర్మ. అందుకే మీ కర్మలను జాగ్రత్తగా ఎంచుకోండి, ఎందుకంటే అవే మీ జీవితాన్ని నిర్ణయిస్తాయి. ప్రపంచంలో అతి కష్టమైన పని ఏంటంటే ఎవరు మిమ్మల్ని విడిచిపెట్టినప్పుడు మీరు మిమ్మల్ని మీరు కాపాడుకోవడం. మీరు ఎంత ప్రేమించినా ఎంత నమ్మినా కొన్ని సంబంధాలు కాలంతో మాత్రమే ముగుస్తాయి. మీరు మీపై నమ్మకం కోల్పోతే ప్రపంచం మిమ్మల్ని ఎన్నటికీ గౌరవించదు. జీవితం ఒక పుస్తకం లాంటిది, ప్రతిరోజు ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది. ప్రతి పేజీ మీకు ఏదో ఒకటి నేర్పుతుంది. మీరు ఆ పాఠ్యాలను నేర్చుకుంటే జీవితం అందంగా మారుతుంది. శ్రీకృష్ణుడు చెబుతాడు, మీరు ఎవరినైనా ప్రేమిస్తే వారి లోపాలను కూడా స్వీకరించండి. మీరు ఎవరినైనా నమ్మితే వారి మాటలను కాదు, వారి చేష్టలను గమనించండి. మీరు ఎవరినైనా క్షమిస్తే అది వారి కోసం కాదు, మీ మనసు శాంతి కోసం. జీవితంలో ఎవరు శాశ్వతం కాదు, కానీ మీ కర్మలు శాశ్వతం. మీరు ఎవరికైనా బాధ కలిగించావంటే ఆ బాధ కూడా మీతోనే ఉంటుంది. అందుకే ఎప్పుడూ మీ కర్మలను స్వచ్ఛంగా ఉంచుకోండి. మీరు నడిచే మార్గం కష్టంగా ఉన్నా సత్యంగా నీతిగా ఉంటే అది మిమ్మల్ని ఎప్పటికీ వదిలిపెట్టదు. ప్రపంచం మిమ్మల్ని ఎలా చూస్తుంది అనేది ముఖ్యం కాదు, మీరు మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటావు అనేది ముఖ్యం. మీరు మీలోని బలాన్ని గుర్తించిన రోజు ప్రపంచం మీ వైపు గౌరవంగా చూస్తుంది. మీరు మీ లోపాలను స్వీకరించిన రోజు మీరు అజేయుడవ అవుతారు. జీవితం ఒక అద్దం లాంటిది. మీరు దానికి నవ్వితే అది మీకు నవ్వుతుంది. మీరు దానిని నిందిస్తే అది మిమ్మల్ని నిందిస్తుంది.
శ్రీకృష్ణుడు చెబుతాడు, మీరు మీ మనసును గెలిచిన రోజు మీరు ప్రపంచాన్ని గెలిచినట్లే. మనసు మీ శత్రువు కావచ్చు, మీ స్నేహితుడు కావచ్చు. మీరు దానిని మీ స్నేహితుడిగా మార్చుకోండి. ఉదయం లేచినప్పుడు మీ మనసుతో మాట్లాడండి. మీ భయాలను ఎదిరించండి. మీ ఆలోచనలను శుద్ధి చేయండి. అప్పుడు మీ జీవితం సరళంగా సంతోషంగా మారుతుంది. జీవితం ఒక ప్రయాణం. శ్రీకృష్ణుడు చెప్పిన ఈ అద్భుతమైన జీవిత పాఠాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. మీ మనసును శుద్ధి చేసుకోవడం, మీ భయాలను ఎదిరించడం, కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడం, మరియు ప్రేమ, శాంతిని పొందడం ద్వారా మీరు అజేయులు కాగలరని ఈ సందేశాలు స్పష్టం చేస్తున్నాయి. గుర్తుంచుకోండి, జీవితం ఒక ప్రయాణం, మీ కర్మలే మీ శాశ్వత సహచరులు. మీ మనస్సును గెలిచిన రోజు, మీరు ప్రపంచాన్ని గెలిచినట్లే. ఈ వీడియో గురించి మీ అమూల్యమైన అభిప్రాయాలను, మీకు నచ్చిన అంశాలను క్రింద కామెంట్లలో తప్పకుండా తెలియజేయండి. అలాగే, ఈ విలువైన జ్ఞానాన్ని 10 మందికి పంచడానికి ఈ వీడియోను మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మా తెలుగు గాడ్స్ గ్లిట్స్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు గంట గుర్తును నొక్కండి. తద్వారా మా ప్రేరణాత్మక కథలు మరియు ఆధ్యాత్మిక విషయాలు మీకు ముందుగా చేరుతాయి. మరో అద్భుతమైన భక్తి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీకృష్ణ. ధన్యవాదాలు. నమస్కారం.